నలుగురు పిల్లల్ని జత్తుకుపోతుంటే తను ఏం మాట్లాడిండో మళ్ళీ ఒకసారి వినండి. వినాల ఎంత దారుణంగా మాట్లాడుతుందంటే సౌండ్ పెట్టండి. వస్తుంది. ఈరోజు గణతంత్ర దినోత్సవాల సందర్భంలో బాన్స్వాడ నుంచి కుర్చీలు ఆటోలో తీసుకెళ్లి కాలేజీ తిరిగి వస్తుండగా అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది కాలేజ్ కాదు స్కూల్. ఎంత సిగ్గుపడాలి కదా, స్కూల్ని పట్టుకొని కాలేజ్ అంటున్నాడు. మళ్ళీ కుర్చీలు అనేది పిల్లలు ఎందుకు ఎత్తుకొస్తారు? అసలు 7:30కి ఎందుకు రావాల్సిన అవసరం ఏముంది? ఒక ఎమ్మెల్యే అయి ఉండి ప్రజల చేత కొంచెం ఎన్నుకోబడ్డాడు, స్టాఫ్ చేస్తారా? కుర్చీలు ఎత్తుకు తీసుకొచ్చి పిల్లలు తీసుకొస్తారా? అదే కదా ఈయన చెప్తున్నాడు పిల్లలట. మళ్ళీ ఇంకోటి అన్న, గురుకులాల్లో సరిపడా కుర్చీలు ఏమైనా ఒప్పుకుంటున్నాడు. అంతే నువ్వు బాన్స్వాడ నుంచి తెచ్చుకోవాలి కుర్చీలకు. అంటే 7:30కు బాలికల హాస్టల్లో అసెంది వాళ్ళని ఎందుకు పంపించిండ్రు? మళ్ళీ ఇంకోటి అన్న, పొద్దున మన జనవరి 26 ఆగస్ట్ 15 పొద్దున 10 గంటలకు అయిపోతుంది. మరి రాత్రి 7:30కు సంబంధం మీద కుర్చీలైనా అంటే దీని వెనుక కాన్స్పిరెన్సీ ఏముందో మనము మీరు చెప్పండి ప్రజలారా. ఈ ఎమ్మెల్యే ఇంకేం మాట్లాడుతాడో నేను మీకు చూపిస్తాను. కాలేజీ తిరిగి వస్తుండగా నలుగురు అమ్మాయిలు ఆటోలో కూర్చున్నారని చెప్తున్నారు. అయితే నలుగురు కాదు, మొత్తం 6గురట. మొత్తం 6. ఇప్పుడు 3 పడ్డది మనం చూసినాం కదా, ఇంకొక 2 పడ్డది సీసీ కెమెరాలో కవర్ కాలేదట, క్యాప్చర్ కాలేదు. లాస్ట్ అమ్మాయి సంగీత. అంటే టోటల్ 6 అనే విషయం కూడా నాకు తెలిసి కానీ వాంటెడ్గా దీన్ని ఎట్లా మిస్గైడ్ చేస్తున్నాడు. మళ్ళీ వాళ్ళు దిగిర్రట, 3 అమ్మాయిలు దిగిర్రట. వీళ్ళు దిగిర్రా ఇప్పుడు 3 అంటే తెలుసో తెలియదు మనకైతే పక్కన పెడితే ఒక ఎమ్మెల్యే పూర్తి డాటా సమగ్ర విచారణ తెప్పించుకోవాలి కదా.